లాపనానికే ఆరాధన. శుక్రవారం యేసు ప్రభువారు సిలువ వేయబడి మరణించారు. నిన్నంతా ఆయన సమాధిలో ఉన్నారు. ఈరోజు తెల్లవారుజామున సమాధిని గెలిచి, మరణాన్ని గెలిచి, బండను గెలిచి, ముద్రను గెలిచి, దయ్యాలను గెలిచి, కావలిని గెలిచి, సంఖ్యలను గెలిచి, ముద్రలను గెలిచి, సమస్తం ఆయనకి పెట్టిన ఆటంకాలన్నిటిని గెలచి, మరణమా నీ ముల్లెక్కడా, ఓ మరణమా నీ విజయం ఎక్కడా అని మరణపు ముళ్ళును విరిచి ఆయన తిరిగి లేచాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేయడానికి. ఆయన మృత్యుంజయుడు. చెప్పండి, ఎవరు? లోకరక్షకుడుగా పుట్టిన దేవుడు మృత్యుంజయుడు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభు వారు నీ కొరకు పుట్టారు, నీ కొరకు మరణించారు, నీ కొరకు తిరిగి లేచారు. ఆమేన్. ఈ మూడు కార్యాలలో అబద్ధమేమీ లేదు. ఈ మూడు కార్యాలలో అబద్ధమేమీ లేదు. అయితే ఈ యొక్క సమయంలో మనం మత్తయి సువార్త 30వ పేజీ, క్రొత్త నిబంధన బైబుల్ లాస్ట్ 30వ పేజీ, మత్తయి సువార్త 28వ అధ్యాయములో మొదటి వచనం నుండి 20 వచనాలు మనం విందాం. జాగ్రత్తగా వినండి. 30వ పేజీ, మత్తయి సువార్త 28వ అధ్యాయం. విశ్రాంతి దినము గడిచిపోయిన తరువాత, అందరూ వింటే అర్థమైద్ది. ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఆగాలి ఇక్కడ. ఒక్కొక్క వచనం అర్థమవుతుందా? ఒక్కొక్క వచనం ఒక్కొక్క ముక్క తిన్నట్లుగా చెప్పండి. మనం ఒక్కొక్క వచనాన్ని వినాలి. విశ్రాంతి దినము అంటే చాలా మంది ఆదివారం అనుకుంటారు. శనివారం విశ్రాంతి దినం. శనివారం విశ్రాంతి దినం. అయితే యేసు ప్రభువారు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన తర్వాత ఇది పునరుద్ధాన దినం. ఏ దినం ఇది? అంటే ఆయన పునరుద్ధానుడై మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు కాబట్టి శనివారము రద్దు చేయబడింది. విశ్రాంతి దినం రద్దు చేయబడి ఆరాధన ఆదివారానికి ప్రభు మార్చారు. ఆయన శనివారం ఎక్కడున్నారు? మా ఇంటున్నా. ఎక్కడ? సమాధిలో ఉన్నారు. మృతులలో ఉన్నవాడిని ఎలాగ ఆరాధిస్తాం? గ్యారంటీ ఏంది? అందుకనే రుజువు అనేది కనపడింది. ఆయన మరణాన్ని గెలిచి తిరిగి లేచాడు గనుక ఆదివారము పునరుద్ధాన దినం. ఆదివారము మనం ఇప్పుడు ఆరాధన చేస్తున్నారు లోకమంతా కూడా. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. ఈ విశ్రాంతి దినము శనివారం గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియ, 7 దయ్యాలు పట్టిని యేసు ప్రభు తల్లి మరియ వేరు, ఈ మగ్దలేనే మరియ వేరు, వేరొక మరియ వేరు. మరియమ్మలు చాలా మంది ఉన్నారు. యేసు ప్రభు తల్లి ఇక్కడ లేదు. 7 దయ్యములు పట్టినాయి అంట ఒక మరియమ్మకి. దేవుడే 7 దయ్యాలను వెళ్ళగొట్టాడు. ఆమె విశ్వాసం గొప్పగా ఉంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వీళ్ళు మగ్దలేనే మరియ, వేరొక మరియ, వీళ్ళిద్దరు కూడా ఎక్కడికి వచ్చారంటే యేసు ప్రభు చెప్పాడు చనిపోకముందు నేను 3వ దినాన లెగుస్తాను అని. ఎన్నో దినాన? ఏ దినాన? 3వ దినాన లెగుస్తాను అన్నాడు. వాళ్ళు నమ్మారు కనుకనే ఇంకా చీకటిగా ఉండగా ఆదివారం తెల్లవారుజామున సమాధిని చూడవచ్చారు. లేచాడా లేగవలేదా అని వచ్చారు. ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నారో చూడండి. అర్థమవుతుంది. పగులే సమాధిలోకి వెళ్ళాలంటే భయపడతారు. వీళ్ళు ఎప్పుడు వెళ్తున్నారు? స్త్రీలు ఇంకా చీకటిగా ఉండగానే తెల్లారగట్లు వెళ్తున్నారు. దేవుణ్ణి ఎంత ప్రేమిస్తే వాళ్ళు చూడండి. మనకెందుకులే, ఆయన లెగితే ఎందుకు, మనకు లేకపోతే ఎందుకు అనుకున్నారా? కాదు.
ప్రభువుని చూడాలి. ఆయన చెప్పాడు కాబట్టి, ఆయన ఏది చెబితే అది చేస్తాడు కాబట్టి ఆయన లెగుస్తాడని విశ్వాసంతో వచ్చారు. 2వ వచనం చదువుకుందాం. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. వినాలి, ఎక్కడికి వచ్చింది ప్రభువు దూత చెప్పండి. మనం అనుకుంటాం దేవుడు పైన ఉన్నాడు, ఒక్కడే ఉంటున్నాడు, ఆయన ఏం చేస్తున్నాడో పాపం. ఏడంటే మనం రాకాయ పోదు కనుక కాసేపు కూర్చుందిరా, ఏం తోస్తలేదని పిలుస్తాం. మరి ఏ సైకి ఎట్ట తోసిద్ది పైన ఒక్కడికి పాపం. భగవంతుడు పైవాడు పైన ఉన్నాడు పాపం, ఆయనకి ఎవరు తోడు? స్తోత్రం. ఆయన మనల్ని పుట్టించక ముందు దేవదూతలను కొలలు పుట్టించుకున్నాడు, చేసుకున్నాడు. ఆయన ఏం చేశాడు చెప్పండి? దేవదూతల్ని కొల్లలో ఆయన తయారు చేసుకున్నాడు. ప్రభువు దగ్గర పరలోకము నిండా దేవదూతలు ఉన్నారు. ఆ దేవదూతల్లో ప్రధాన దూత ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి సమాధి దగ్గరికి, ఆయన సమాధి మీద ఉన్న రాయి పక్కకి పొర్లించి ఆ రాయి మీద కూర్చుందట. అప్పుడు మహాభూకంపం కలిగిందంట అక్కడ. తర్వాత 3వ వచనం అర్థం చేసుకోవాలి. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను, అతని వస్త్రము హిమమంత తెల్లగా ఉండెను. ఆగాలి. దూత స్వరూపం ఎట్టుందంటమ్మా? మెరుపు వలె. అందరు చెప్పండి. దేవదూత స్వరూపం మెరుపు వలె ఉంది. అతని వస్త్రము హిమము అనగా మంచు కన్నా తెల్లగా ఉందంట. ఎట్ట ఉంది? మంచు కన్నా తెల్లగా ఉంది. 4వ వచనం, అతనికి భయపడుట వలన కావలి వారు వణకి చచ్చిన వారి వలె ఉండిరి. యేసు ప్రభు సమాధి కాడ కాపలా వాళ్ళని పెట్టారట. ఎందుకు పెట్టారు? 3వ దినాన్ని లెగుతానన్నాడు. అమ్మో, ఈయన అంత మాత్రం పొడి ఏది చెబితే చేస్తాడు. అర్థమవుతుందా? ఒకవేళ లెగవపోతే శిష్యులు వచ్చి దొంగతనంగా ఆయన ఎత్తుకుపోయి ఇంకో చోట పాతి పెట్టి, అర్థమైంది, యేసు ప్రభు లేచాడు, యేసు ప్రభు లేచాడని అబద్ధం చెబితే ఆ అబద్ధం లోకమంతా వెళ్ళిపోయిద్ది అనే ఆలోచనతో సమాధి మీద రాయి పెట్టి, రాయికి గొలుసులు కట్టి, తాళం వేసి, గవర్నమెంట్ సీలు కూడా వేసి కాపలా వాళ్ళని పెట్టారంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే దూత రాగానే కాపలా వాళ్ళు చచ్చిన వాళ్ళు పడ్డట్టు కింద మూర్చిల్లి పడిపోయారు. బండ పక్కకు దొర్లించింది, గొలుసులు దిగిపోయినాయి, తాళం పగిలిపోయింది, ముద్ర ఊడిపోయింది. యేసు ప్రభు లేచి బయటకు వచ్చేసాడు. చప్పట్లు కూడా స్తోత్రం లేదు. నేను ఎట్ట నమ్ముతున్నానంటే, యేసు ప్రభు వారు ఏమన్నాడంటే, బతికొండ దినాలలో ప్రాణం పెట్టడానికైనా నాకు అధికారం ఉంది, తిరిగి తీసుకోవటానికైనా నాకు అధికారం ఉంది. ఆయన అధికారం ఎట్ట కనపడుతుంది? మనల్ని పుట్టించటంలో, మనల్ని మరణింపజేయటంలో దేవుడి అధికారం కనపడుతుందా లేదా మన మీద? పెద్దకాయ చెప్పండి. మనల్ని పుట్టించే విషయంలో దేవుడికి అధికారం కనపడుతుంది, మనల్ని మరణింపజేసే విషయంలో దేవుడికి అధికారం కనపడుతుంది. అంటే ఆయనకు ప్రాణం పెట్టడానికైనా తిరిగి తీసుకోవటానికైనా ఏముందంటారు? ఇప్పుడు అధికారం ఉంది. ఎందుకు యేసు ప్రభువు ప్రాణం పెట్టాలా, తిరిగి తీసుకోవాలంటే మన ఆది తల్లిదండ్రులు చేసిన పాపానికి వచ్చిన జీతం మరణం. ఎవరాళ్ళు? మన ఆది తల్లిదండ్రులు. మన సైన్స్లో కూడా తేలిందంట, ఒక్క తల్లి నుండే ప్రపంచ మానవులంతా పుట్టుకొచ్చారని. స్తోత్రం, హల్లెలూయా. మనోళ్ళు ఏమో, నేను కోతి నుంచి వచ్చాను, నేను కుక్క నుంచి వచ్చాను. కుక్క నుంచి కుక్కే వస్తుంది, కోతి నుంచి కోతే వస్తుంది, మేక నుంచి మేకే వస్తుంది, పురుగు నుంచి పురుగే వస్తుంది. మరి మనుషులు అప్పుడు వచ్చారు కానీ ఇప్పుడు రారా? పాపం కళ్ళేపోతున్నాయి. దేవునికి స్తోత్రం. అర్థమైంది? వంకరగా మాట్లాడుతూ ఉంటారు. అయ్యి అసలు ఇష్టపడవు మనల్ని గంటానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వినండి, దేవుడు తన స్వరూపమందు స్త్రీని పురుషుణ్ణి చేశాడు, వాళ్ళని యవ్వనస్తులుగా చేశాడు, వాళ్ళని ఆశీర్వదించి భూమిని నిండించమన్నాడు. అందుకనే అర్థమవుతుంది, మనందరం వాళ్ళ నుంచి పుట్టుకొచ్చాం. దేవునికి స్తోత్రం. అయితే మానవుడు తారతమ్యాలు పెట్టుకున్నాడు.
అలాగే విభజన చేసుకున్నాడు. అది తర్వాత విషయం. దేవునికి స్తోత్రం. విందాం జాగ్రత్తగా. అయితే దేవుడి దగ్గర నుంచి దూత వచ్చి అన్ని తొలగించింది, ప్రభువు లేచాడు. అదే నేను చెప్పాను. ఎలా నువ్వు చెబుతున్నావంటే, యేసు ప్రభు వారు 4 రోజుల నాడు చచ్చిపోయిన శవాన్ని లేపాడు. లాజరు, ఆ అబ్బాయి పేరు ఏం పేరు? అక్క చెల్లెళ్ళు వారి అక్కలు ఏమన్నారు తెలుసా? రాయి తీయమంటే వాసన వస్తాడు మా తమ్ముడు, వద్దయ్యా అన్నారు. ఏమన్నారు? వాళ్ళు ఇంటోళ్ళే అంటున్నారు, బతికిచ్చయ్యా బతికిచ్చు అంటలా, రాయి అసలు తీయొద్దు, కంపు కొడతాడు, పారేసే రోజే వాసన వచ్చి ఉప్పుండాడు మా తమ్ముడు అంటే గదివాడు వాళ్ళని. విశ్వాసం ఉంచండి, దేవుని మహిమను చూస్తారన్నాడు. రాయి తీసి లాజరు బయటికి రా అంటే బయటకు వచ్చేసాడు. ఆశ్చర్యం. అలాగనే ఒక ఊళ్ళో, నాయూను అనేటువంటి ఊరిలో నుంచి భర్త లేడు, ఒక్కడే కొడుకు చచ్చిపోయాడు. ఆ పాడి మీద తీసుకెళ్ళిపోతా ఉంటే జుట్టీలు పోసుకొని, నెత్తి మీద దుమ్ము పోసుకొని, నేను చచ్చిపోతానయ్యా, నన్ను కాల్ చేయాలి, నన్ను పాతి పెట్టాలి, నువ్వు లేనప్పుడు నానే లేడు, నువ్వు లేవు, ఇంకెందుకు నా బతుకని ఏడుతుంటే ఆమెను అమ్మాయి ఆడవద్దని చెప్పి పాడి మీద ఉన్న బిడ్డను ముడితే దండేసుకొని లేచి కూర్చున్నాడు వాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గులాం దులుపుకొని కిందకు దిగి నడిచాడు. హల్లెలూయా. శతాధిపతి కూతురు చచ్చిపోయింది, గొల్లుమని ఏడుతున్నారు, పాడి రెడీ చేస్తున్నారు. ఇంటికి తీసుకెళ్తే నిద్రపోతుంది, చచ్చిపోలేదు, ఆగండి, తలితాకుమి చిన్నదానా లే అనగానే తుమ్మి లేచింది. దేవునికి స్తోత్రం. ఈ రకంగా చచ్చినోడని లేపినోడు ఆయన చచ్చిపోతే లేకుండా. ఆ మధ్య ఢిల్లీలో ఒక సాధు గారు చచ్చిపోయాడంట. చచ్చిపోయే ముందు చెప్పాడంట, రే ఆయన ఎవరో 3వ రోజు లేచాడంట, నేను కూడా లెగుత్తా, లోకమంతా నన్ను కూడా నమ్ముకోవాలా, తొందరపడి నన్ను పాతిపేట కాకండి, అర్థం, నేను లెగుత్తా, 3వ రోజు లెగుత్తా, అప్పుడు లేకపోతే 6వ రోజు లెగుత్తా, అప్పుడు లేకపోతే 9వ రోజు లెగుత్తా, అప్పుడు లేకపోతే 12వ రోజు లెగుత్తా, ఖాయం అన్నాడంట. సరే సాధు గారు అన్నాడు. ఏ భజనకు పోయి ఏమి ఎక్కువ తిన్నాడు, మొత్తానికి గ్యాస్ దాన్ని చచ్చిపోతే వాళ్ళ ఆవిడ అయ్యో అయ్యో అని ఏడుస్తుంది. అందరూ చుట్టాలందరికీ ఫోన్ చేసింది, పెందలాడు బారేయాలనుకుంటే, మాగో మా గురువు గారు మాకేం చెప్పాడు అనుకున్నా. ఏం చెప్పాడు రా? 3వ దినాలు లెగుతానన్నాడు, 6వ దినాలు లెగుతానన్నాడు, 9వ దినాలు లెగుతానన్నాడు, 12వ దినాలు లేకుండా ఖాయం అన్నాడా? ఏం చేసుకుంటారు చేసుకోవడానికి. శుభ్రంగా తలకు పోసారు, శవానికి ఓ బల్ల వేశారు, దుప్పటేశారు, పరిమళ ద్రవ్యాలన్నీ పోశారు. ఈయన చక్కగా పడుకోబెట్టారు. కంచం అంత తాళాలు తీసుకొని సాధులెమ్ము లెమ్ము లెమ్ము సాధులెమ్ము, సాధులెమ్ము లెమ్ము లెమ్ము సాధులెమ్ము, ఆ లెమ్ము లెమ్ము సాధులెమ్ము, ఆ లెమ్ము లెమ్ము సాధులెమ్ము సాధులెమ్మని 3 రోజులు కొట్టారు. కంచం అంత తాళాలు తీసుకొని. దేవుడు దేవుల సాధు గారు లేగోలా. ఏమన్నాడు మరి? 6వ రోజు లెగుతానన్నాడు. మళ్ళీ మొదలు పెట్టారు. ఆ లెమ్ము లెమ్ము ఆ సాధులెమ్ము, ఆ లెమ్ము లెమ్ము సాధులెమ్ము సాధులెమ్ము లెమ్ము లెమ్ము చికి అని వాళ్ళు కొడతానే ఉన్నారు. 6వ రోజు లేగోలా, పొట్ట మాత్రం ఉబ్బుతుంది. 9వ రోజు లెగుతానన్నాడు. సాధులెమ్ము ఆ లెమ్ము లెమ్ము సాధులెమ్ము అని కొట్టారు. 9వ రోజు లేగోలా. 10వ రోజు పగిలిపోయింది పొట్ట, కంపు. దేవునికి స్తోత్రం. ఆ చుట్టుపక్కల వాళ్ళు ఈ గోల చూడలేక, ఈ కంపు భరించలేక ఆ స్టేషన్కి ఫోన్ చేస్తే వాళ్ళు లాఠీలు పుచ్చుకొని ఆ వ్యాన్ వేసుకొని వచ్చేటప్పటికి వీళ్ళేముంది 9 రోజుల నుంచి పోవలేదు నీళ్లు, ఆ లంగడాలు జారిపోతా ఉంటే తల గళ్ళీలు పరిగెత్తారు శిష్యులు. దేవునికి స్తోత్రం. అర్థమైంది. దేవుని ప్రపంచం పుట్టిన తర్వాత ఎవరు కూడా మరణాన్ని గెలిచి యేసు తప్ప ఎవరు కూడా లెగవలేదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది అసాధ్యం, సృష్టికర్తకే సాధ్యం. చెప్పండి, సృష్టికర్తకే సాధ్యం. కానీ అందరూ కూడా మరణానికి తిరిగి ఎంతోమంది ప్రయత్నం చేశారు, కానీ ప్రపంచంలో మాత్రం పేరు వచ్చింది మాత్రం యేసుక్రీస్తుకే. చప్పట్లు కూడా స్తోత్రం చేయలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కావలి వారు అందరూ కూడా చచ్చిన వారుగా పడి ఉన్నారు. 5వ వచనం చదువుతారా? దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దేవదూత ఏమంటుంది? సమాధి దగ్గరకు వచ్చిన స్త్రీలతో, దూత ఆ స్త్రీలను చూసి మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. 6వ వచనం, అదుగో మీరు సమాధి దగ్గరకు వచ్చారు, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకొనిన స్థలము చూసి త్వరగా వెళ్ళి
ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయుడి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయన చూతురు. ఇదిగో మీతో చెప్పితినెను. వారు భయముతోనూ మహానందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరుగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పెను. వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెననియు వారు అక్కడ నన్ను చూతులని వారికి తెలుపుడనెను. చప్పట్లు కొడతారా? తాను చెప్పినట్టే ఆయన లేచాడు. చెప్పండి, ఆయన ఏదైతే చెప్పాడో లెగుస్తానని 3వ దినాన ఆయన చెప్పినట్టే ఆయన లేచాడు. ఆశతో వచ్చారు. ఏం పేర్లు వాళ్ళ పేర్లు? మగ్దలేనే మరియా, వేరొక మరి, ఇద్దరు ఆడ మనుషులు ఆశతో వచ్చారు. 3వ దినాలు లెగుస్తానన్నాడు చూద్దామని. పాపం వాళ్ళ ఆశ కొంచెం భంగమైంది. అక్కడ ప్రభు లేచాడు, వెళ్ళిపోయాడు. వాళ్ళు దారిని పరిగెత్తుతుంటే యేసయ్య ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. ఎప్పుడు చెప్పండి, యేసయ్య ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తిపరుస్తాడు. అందుకనే వాళ్ళు ఎదుర్కోవాలని వస్తే యేసయ్యే వాళ్ళని ఎదుర్కొని, అమ్మా మీకు శుభమని చెప్పగా వాళ్ళు పాదాల మీద పడి మ్రొక్కారు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెల్లిద్దాం. అప్పుడు యేసయ్య ఏం చెబుతున్నారు? భయపడొద్దు, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలెనని వారు అక్కడ నన్ను చూస్తారని వారికి తెలపండి. 11వ వచనం. వారు వెళ్ళుచుండగా కావలి వారిలో కొందరు పట్టణములోనికి వచ్చి జరిగిన సంగతులన్నిటినీ ప్రధాన యాజకులతో చెప్పిరి. కాబట్టి వారు పెద్దలతో కూడా వచ్చి ఆలోచన చేసి ఆ సైనికులకు చాలా ద్రవ్యం ఇచ్చి, మేము నిద్రపోవచ్చుండగా అతని శిష్యులు రాత్రి వేళ వచ్చి అతనిని ఎత్తుకొని పోయిరని మీరు చెప్పుడి. ఇది అధిపతి చెవిని పడిన ఎడల మేము అతన్ని సమ్మతిపరిచి మీకేమీ తొందర కలగకుండా చేతుమని చెప్పిరి. అప్పుడు వారు ఆ ద్రవ్యము తీసుకుని తమకు బోధింపబడిన ప్రకారం చేసిరి. ఈ మాట యూదులలో వ్యాపించి నేటి వరకు ప్రసిద్ధమై ఉన్నది. ఏమా కాపల వాళ్ళు వచ్చి ఏం చెప్పారు? జరిగిన సంగతి అంతా చెప్పారు. ఏం చెప్పారమ్మా? మాట్లాడండి, ఫీజు ఏమి లేదు, ఫ్రీయే, మాట్లాడండి. ఏం చెప్పారు? అక్కడ దేవదూత రావటం, బండ అన్ని సంఖ్యలను ఇడిపోవటం, ఏసై లేకపోవటం, వీళ్ళు ఆ మహిమను చూడలేక మూర్చిల్లు పడిపోవటం, జరిగిన సంగతి అంతా చెబితే అరవకండి అమ్మ అట్ట చెబితే జనం ఎక్కువ నమ్ముకుంటారు. ఎడ చెబితే నిజం చెబితే జనము నమ్ముకుంటారు. జనం నమ్ముకోకుండా ఉండాలంటే మనం ఏం చెప్పాలా? మేము నిద్రపోతుంటే కాపలా పెట్టిన వాళ్ళు నిద్రపోతారు. మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి సంఖ్యలు తెగ్గొట్టి రాయి పక్కకని యేసుని ఎత్తుకుపోయారు. ఎత్తుకుపోయి ఏం చేసుకుంటారు? ఎత్తుకుపోయి ఇంకో చోట పూడ్చిపెట్టి మా యేసై లేచాడు అని చెబుతారా అండి? కాపలా వాళ్ళకి అధిపతులు డబ్బులు ఇచ్చి మీరు ఇట్ట చెప్పండి, శిష్యులు వచ్చారు, మేము నిద్రపోతుంటే ఎత్తుకెళ్ళారు. ఏమో రాయి తెత్తంటే మెలకు రాలేదా? సంఖ్యలు తగ్గొడుతుంటే మెలకు రాలేదా? ముద్రను తెత్తంటే మెలకు రాలేదా? అంత అలజడి జరుగుతుంటే వాళ్ళకి మెలకు రాలేదా? చెప్పండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డబ్బుకు అమ్ముడు పోయి మేము నిద్రపోతుంటే శిష్యులు వచ్చి ఎత్తుకెళ్ళారని చెబితే వాళ్ళు పెద్దోళ్ళకు భయపడి ఆ మాటే చెప్పారు. అదంట ప్రజలలో వ్యాపించిందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలా యేసు ప్రభుని ఎత్తుకుపోతే వాళ్ళకి వచ్చిన లాభం ఏందంటారు? చెప్పండి. యేసు ప్రభుని ఎత్తుకుపోతే వాళ్ళకి వచ్చే లాభం ఏంది? ఇప్పుడు నేను ఒక 3-4 గంటల వాక్యం ఎక్కువ చెప్పాను, నాకు వచ్చే లాభం ఏంది? 5 నిమిషాలు చెప్పి ముగించాను అనుకో, అప్పుడు లాభం తగ్గిద్ది అంటారా? చూడండి, ఎప్పుడు కూడా సైతాన్ ఎప్పుడు కూడా నిజాన్ని నమ్మనివ్వదు. గుర్తుపెట్టుకోండి, ఏమి నమ్మనివ్వదు? మనం కూడా అంటాం లోకానికి మంచి పనికి రాదు. ఏమంటారు చెప్పండి? నిజం పనికి రాదు. అబద్ధమే పనికొచ్చింది. ఇక్కడ అబద్ధమే పనికొచ్చి జనానికి ఏం కలుగు చేస్తుంది చెప్పండి? అపనమ్మిక కలుగు చేస్తుంది. సరే, అది అట్టుంది. తర్వాత చూడండి,
16వ వచనం. 11 మంది శిష్యులు యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వెళ్ళిరి. యేసు ప్రభు వారు గలిలయ దగ్గర ఒక కొండ నిర్ణయించారు. 11 మంది శిష్యులు అక్కడికి రావాలి. యేసు ప్రభు శిష్యులు ఎంతమంది అండి? 12 మంది. ఇంకొకడేమయ్యాడు? వాడికి రాజకీయ దాహం ఎక్కువ. ఏ దాహం? ఇస్కరియోతు యోధ. ఏ పేరు? ఇస్కరియోతు యోధ అతని పేరు. అతను ఏం చేశాడంటే యేసు మహిమలు చూసి యేసయ్య చేయగలిపితే రోమా సామ్రాజ్యాన్ని ఊపేయాలా అని చూశాడు. వచ్చి దేవుని మహిమలన్నీ చూస్తున్నాడు, కానీ ఆత్మీయంగా మాత్రం నడవట్ల, ప్రేమతో మాత్రం నడవట్ల. అయితే ఎట్టకేలకి యేసు ప్రభుని పట్టెత్తానని 30 ఎండి నాణ్యాలకు అమ్మేశాడు యేసు ప్రభుని. ఎన్ని ఎండి నాణ్యాలకి? బాగా వినాల. 12 మందిలో ఇస్కరియోతు యోధ అనేటువంటి శిష్యుడు రాజకీయ దాహం కలిగినోడు. ఏ దాహం? రాజకీయ దాహం కలిగినోడు. అధిపతులు రాజుల మీద కుట్ర కుతంత్రం కలిగినోడు, మేధావి. అయితే 30 ఎండి నాణ్యాలకి యేసు ప్రభు ఎక్కడున్నాడో పట్టెత్తానని చెప్పి యేసు ప్రభుని అమ్మేశాడు. యేసు ప్రభుని మేము ఎట్ట గుర్తుపట్టాలా? తనతో పాటు తనకు మళ్ళీనే శిష్యులు ఉండారు అంగీలు వేసుకొని. అంటే నేను వెళ్ళి ముద్దు పెట్టుకుంటా, ఆయన యేసు ప్రభు అని ఒక తోటలో ప్రార్థన చేసుకుంటే కత్తులు గుద్దీలు తీసుకొని వచ్చారు వాళ్ళు, రోమా సైనికులు. అప్పుడు బోధకుడానికి శుభమని ముద్దు పెట్టుకుంటే వాళ్ళు వచ్చి గబక్కన పట్టుకున్నారు. యేసు ప్రభు అంటాడు, పద్దాకలు మీ మధ్యనే ఉంటున్నారు, దొంగను పట్టుకున్నారు ఏందిరా తెక్క మొహాలు అన్నాడు. దేవునికి స్తోత్రం. పద్దాకలు మీ మధ్య సంచరిస్తానే ఉన్నాను పొగులు రేతులు, ఇది మీ గడియ. ఏమన్నాడు? ఇది మీ గడియ, ఇది సైతాను గడియ, ఇది మీ గడియ కాబట్టి ఇలా జరిగింది. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. 12వ వాడు ఏం చేశాడంటే ఆనందంగా వెళ్ళి 30 ఎండి నాణ్యాలు పెట్టి ఆ రోజుల్లో అరెకరం పొలం కొనుక్కున్నాడు. ఎంత? అరెకరం పొలం కొనుక్కున్నాడు. దేవునికి స్తోత్రం. అర్థమవుతుందా? ఏదన్నా జాక్పాటు దొరికితే మనోళ్ళు చేసే పని అదేనమాట. హల్లెలూయా. అరెకరం పొలం కొనుక్కున్నాడు. దానికి అకెల్దమ రక్త భూమి అని పేరు. ఏ భూమి? రక్త భూమి. యేసు ప్రభుని అమ్మాడు కదా. అర్థమైందా? కొనుక్కొని ఆ రేత్రి నెమ్మది లేదు. ఎవరికి? ఇస్కరియోతు యోధాకి ఏమీ లేదు, మనశ్శాంతి. మంచి వాడిని తీసుకెళ్ళి నేను ఏం చేశాను, 30 ఎండి నాణ్యాలకి అమ్మేసి అందరికి మేలు చేసే మనిషికి నేను కీడు చేశానని మనశ్శాంతి లేక ఒక చెట్టుకు ఉరి పెట్టుకున్నాడు. ఏం పెట్టుకున్నాడు? ఏం పెట్టుకున్నాడు? అందుకని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మనం కీడు చేస్తే కీడే మనకు మూడిద్ది. ఏం మూడిద్ది? కీడు చేసేవాడికి కీడే మూడిద్ది, మేలు చేసేవాడికి మేలే జరిగింది. గుర్తుపెట్టుకోండి. కీడుకు ప్రతిగా మనం ఏం చేయాలా? మన వాళ్ళందరూ ట్రై చేస్తున్నారు ఆ పిల్లల్ని ఎత్తుకొని కాసేపు ఆడియాలని. దేవునికి స్తోత్రం. వాళ్ళన్నీ ఎందుకు ఇచ్చింది మీకు? హల్లెలూయా. వాళ్ళమ్మ ఇది. దేవునికి స్తోత్రం. అర్థమైందా? ఇది చూడండి. నాకెళ్ళి ఇతడు మనశ్శాంతి లేక మంచివాడిని పట్టించానని చెట్టు ఊరి పెట్టుకున్నాడు. తాడు తెగి బండ మీద పడి పొట్ట పగిలి పేగులు బయటకు వచ్చేసింది. అందుకనే 12 మందిలో ఒక శిష్యుడు తగ్గిపోయాడు. అందుకనే 11 మందిని గలిలయలో కొండ మీదకు రమ్మను, అక్కడ నన్ను చూస్తారని మగ్దలేని మరియకు వేరొక మరియకు ప్రభు చెప్పాడు. ఇప్పుడు 11 మంది శిష్యులు 16వ వచనంలో యేసు తమకు నిర్ణయించిన గలిలయలోని కొండకు వచ్చారు. వారు ఆయనను చూసి ఆయనకు మొక్కిరి గాని కొందరు సందేహించారు. మొక్కారు గాని కొందరు సందేహించారు. అయితే యేసు ప్రభు ఏమంటున్నారంటే వారి వద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. ఏమన్నాడమ్మా? ఎక్కడ? పైన కింద ఏమి ఇవ్వబడింది? పరలోకములో భూలోకంలో నాకు సర్వాధికారం ఇవ్వబడింది. ఏ అధికారం? సర్వాధికారం ఇవ్వబడింది. కాబట్టి మీరు వెళ్ళి, శిష్యులారా మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. మామూలు మాట కాదు ఇది. ఏమంటున్నాడు?
పరలోకమందు భూలోకమందు నాకు సర్వాధికారం ఇవ్వబడింది. మీరు వెళ్ళండి 4 దిక్కులకెళ్ళి సమస్త జనులకు నా జననం, నా మరణం, నా పునరుద్ధానం, నేను చేసిన కార్యాలని వివరించి సమస్త జనులను నాకు శిష్యులుగా, నాకు బిడ్డలుగా చేయండి. తప్ప ఏమా? న్యాయం చెప్పండి. తప్ప? ఎందుకు చేయమన్నాడు? ఆయన గొంతెమ్మ కోరికలు ఏమైనా ఉండే యేసు ప్రభుకి? ఏమైనా ఉండయా? హృదయమేగా కోరుకుంది. మంచి మాటే కదా అది. దేవుడు కోరుకుంది ఏంది? ఆయన కోరుకుంటుంది హృదయం, మనస్సు. హల్లెలూయా, హల్లెలూయా. జాగ్రత్తగా వినాల. దయ్యపు కోరికలు వేరు, దేవుని కోరికలు వేరు. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి. దయ్యపు కోరికలు వేరు, దేవుని కోరికలు వేరు. ఒకసారి మాకు తెలిసిన అబ్బాయికి బాగోల, గుంటూరులో హాస్పిటల్లో ఉంటే వాళ్ళ నాన్న ఫుల్గా తాగొచ్చి, నేను గోవిందమ్మనే, నాకు సాయుడికి 2 పొంగలు పెట్టండి, నాకు చీర పెట్టండి, నేనే జ్వరం పెట్టా ఏదంట. చూడండి, ఇక్కడ దయ్యపు కోరికలు ఎలాగోండి. చీర పెట్టాలంట, పొంగలు పెట్టాలంట. ఆ అబ్బాయి వాళ్ళ నాయనమ్మ ఎవరు అంటున్నారు, నీకేం పోయే కాలం వచ్చింది? పోయింది, ఇంకేం పోయే కాలం వచ్చింది? నా మనవుని పట్టావు, నీకేమన్నా ఏం చేసామంటుంది. అరబాకండి మీరు ప్రార్థన చేద్దాం, పోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్తగా విను. అందుకనే దేవునికి ఉన్న కోరిక మాత్రం ఒక్కటే, మనం మారాలి. మెలుకునే ఉండరా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనం మారాలి, మన మనస్సు మారాలి, బుద్ధి మారాలి, హృదయం మారాలి, ఆలోచన మారాలి. దేవుడు కోరుకుంటుంది అదే. అంతేగాని మనమేమో ఏదేదో చేద్దాం దేవుడు కొనుక్కుంటా ఉంటాం. ఏం చేద్దామంట? ఏదేదో చేద్దాం. ఏదేదో చెయ్యొద్దు, ఆరాధన చేయి చాలు. ఏం చాలు? పాటలు పాడుకో, ఆరాధన చేసుకో, ప్రార్థన చేసుకో, బైబిల్ వాక్యం విను, చదువుకో. ఇదే పెద్ద భక్తి అంటే. ఏదో మన వాళ్ళు ఏదేదో చేద్దాం అనుకుంటారు. ఏదేదో చేస్తే అది భక్తి కాదు. భక్తి చాలా చిన్నదే, సింపులే. నిజమైన భక్తి చేయాలంటే కష్టం. చెప్పండి, ఎట్ట అనుకుని వెళ్తాం తేలిక. మోకరించి ప్రార్థన చేసుకోవాలంటే కొంతమంది ప్రార్థన చేసుకుని ఇంటికాడికి వస్తారా, సైలెంట్గా వెనక్కి వెళ్ళిపోతారు. దేవునికి స్తోత్రం. చూసుకోండి, కావాలంటే ప్రార్థన చేసుకుని ఇంటికాడే ప్రార్థన చేసుకుంటున్నారని వాగిట్టో కనపడితే చాలు, తుపాకు కూడా దొరకరు వాళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకోటి అనుకో, ఎంటర్ అవుతాడు. హల్లెలూయా. అది తేడా. అందుకనే భక్తి, అసలు నిజమైన భక్తిలో ఉన్న కష్టం ఏంది, నిజమైన భక్తిలో ఉన్నటువంటి నిర్వచనం ఏంది, ఎలా చెయ్యాలి? దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే ఇక్కడ మీరు జాగ్రత్తగా విన్నట్లయితే యేసు ప్రభు వారు ఏం కోరుకుంటున్నాడు ఇక్కడ చెప్పండి? ఆయన సువార్త ప్రకటించి సమస్త జనులను ఆయన శిష్యులుగా చేయండి. ఏం చేయాలా? సమస్త జనులు, ఇక ఇళ్ళు వాళ్ళని లేదు, అందరికీ అవసరమే. దేవుని గురించిన వార్త అందరికీ అవసరమే, చేయమంటున్నాడు. సరే, ఇష్టపడ్డ వాళ్ళకి ఆయన శిష్యుడు ఆయనకు బిడ్డలు అవ్వాలని ఇష్టపడితే తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మం ఇవ్వండి. ఏమన్నాడమ్మా? ఇష్టపడ్డారు అనుకో, బలవంతం ఏమీ లేదు. ఇష్టపడిన వాళ్ళకి ఏమేమన్నాడు? వినాలి మీరు బాగా. ప్రభు పుట్టింది నిజమని నువ్వు నమ్మితే, మరణించింది నిజం, సిలువ మోసింది నిజం, రక్తం కార్చింది నిజం అని నువ్వు నమ్మితే, ఆయన తిరిగి లేచాడు అని నువ్వు నమ్మితే, ఆయన ప్రేమమూర్తి అని నువ్వు నమ్మితే, ఆయన నిజమైన దేవుడని నువ్వు నమ్మితే, ఆయనకు నువ్వు బిడ్డగా మారాలని నువ్వు ఆశపడితే ఏమివ్వమన్నాడు? ఆయన నామములో వారికి బాప్తిస్మం ఇవ్వమన్నాడు. బాప్తిస్మము అంటే చాలా మందికి ఏదో తీసుకున్నావుగా, దిగావుగా, ఏందంట, తీసుకున్నావా, దిగావా, స్తోత్రం, ఇట్టగా
అపహాస్యం ఆడుతూ ఉంటారు. ఏం ఆడుతుంటారు? అపహాస్యం ఆడుతూ ఉంటారు. అయితే బాప్తిస్మములో ఉన్నటువంటి అర్థం మనకు తెలియాలి. ఏం తెలియాలి చెప్పండి? అర్థం తెలియాలి. అది పాప క్షమాపణ స్థానం. అది ఏ స్థానం? ఏ స్థానం? పాప క్షమాపణ నిమిత్తం ఏర్పాటు చేసిన శుద్ధి స్థానం అంటారు దాన్ని. ఏ స్థానం? పాపాలు ఒప్పుకున్న మనిషి ఆ పాప భారంతో కుటుంబంలో కలుసుబాటు లేక, ఆరోగ్యం లేక, ఆనందం లేక తరచుగా ఈ పాపములు పితరులై మన మీద ఉన్నప్పుడు దయ్యాలకు సంబంధించిన పదార్థం మన దగ్గర ఉంటుంది అన్నమాట. పాపము దేని పదార్థం? దయ్యం పదార్థం పాపం. దేవుడి పదార్థం పరిశుద్ధత. ఏమైనా అర్థమైందంటారా? మీరు కూడా చెబుతూ నాకు కూడా వచ్చిందిగా. చెప్పండి, ఏంది దయ్యం పదార్థం? ఏంది అది? చూసారా, మీరు మర్చిపోతున్నారు. దెయ్యం పదార్థం ఏంది? పాపం. దేవుడి పదార్థం పరిశుద్ధత. అందుకనే ఆ పదార్థం కడిగెత్తే ఎంత తుడిసినా బెల్లమైన చేయికి ఈగలు వాళ్తానే ఉంటాయి. కడగాలి. ఏం చెప్పండి? కడగాలి. అలాగునే మనకు వస్తున్నటువంటి శ్రమలు పాపముల వలన వచ్చేటువంటి దెబ్బలు మామూలుగా తగలవు. పాపములు మన మీద పెత్తనం చేసే కొద్దీ మనకు తగిలే దెబ్బలు అంత ఇంత కాదు. అందుకనే బాగా వినాల. పాప క్షమాపణ పొందితే, పాప క్షమాపణ నిమిత్తం ఈ బాప్తిస్మం అనే శుద్ధి స్థానం మనం తీసుకున్నప్పుడు మన ఆత్మ రక్షింపబడుతుంది, పాపములు క్షమించబడతాయి, పూర్వ పాపాలకు శుద్ధి జరిగింది. అంటే కొత్త పాపాలు చేయొచ్చు అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక నుంచి నువ్వు నీతిమంతులుగా, నీతిమంతురాలుగా దేవుని నమ్ముకొని నువ్వు ముందుకెళ్తా ఉన్నప్పుడు ఇక సైతాను అధికారంలో నుంచి నువ్వు బయటపడ్డట్టు చీకటి నీ మీద ఉండదిక. అర్థమవుతుందా? నీ మీదకి నువ్వు పోగొట్టుకున్న మహిమ, నీ పితరులు పోగొట్టుకున్న మహిమ నీ అనుభవంలోకి దేవుడు తీసుకొస్తాడు, మహిమనిస్తాడు. ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోతున్నారు. ఇప్పుడు మహిమ లేదు కాబట్టి మన వాళ్ళకి కలిసి రావటానికి ఇక చూడండి ఎన్ని చేస్తారో. ఇక కలిసి రావాలంట, దానికి ఎన్ని చెయ్యాలంటే అన్ని చేస్తామంటారు. అయినా రాట్లా. ఏం రాట్లా? రాట్లా. కలిసి రావటానికి మన వాళ్ళకి ఎన్నో 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 చేస్తూ ఉంటారు. నువ్వు ఎన్ని చేసినా నేనంటాను, నా 21 సంవత్సరాలలో నేను చూసింది ఏంటంటే, పిల్లరా, నేను పాపములు ఒప్పుకొని నేను మారిన దాకా కూడా ఆశీర్వాదం అనేది, మహిమ అనేది చూడలేం మేము. ఎంత సంపాదించినా చిల్లి సంచి అనుభవం, ఎంత సంపాదించినా పగిలిన తొట్లో నీళ్లు పోసిన అనుభవం. ఒకటి చెబుతున్నానండి, మనం క్షమించబడితే, మనం శుద్ధి చేసుకుంటే, ప్రభు రక్తంలో కడగబడితే, క్రొత్త జన్మ పొందితే, బాప్తిస్మం పొందితే పాప క్షమాపణ జరిగింది కదా. ఆ రోజు నుంచి దేవుని అధికారంలోనికి నువ్వు వస్తావు. సైతాను అధికారం అంతా పోయిద్ది. అక్కడి నుంచి నీతి అనేది నీ కుటుంబంలో మొలిసిద్ది. కాబట్టి నీతిమంతుల ఇల్లు చెప్పండి గొప్ప ధననిధిగా మారింది. చప్పటి కూడా స్తోత్రం చెప్పండి. ఇది వాస్తవం. ప్రభు ఏమన్నారు? నమ్మిన వానికి బాప్తిస్మం ఇవ్వండి, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును. బాప్తిస్మం ఇవ్వండి అన్నాడు. 20వ వచనంలో, నేను మీకు ఏ సంగతులు ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించండి. విన్నారా? ఏమన్నాడు? ఇప్పుడు మీరు వచ్చారు, ప్రభు ఏ సంగతులైతే బైబిల్లో బోధించారో అవి మీకు బోధించమన్నాడు ఆయన. ఎవరు బోధించమంది? నా మీద జాలి పడగాకండి. చెప్పండి. ప్రభు ఏం చేయమన్నాడు? ఆయన నమ్ముకొని మీరు ఎక్కడికి వచ్చారు. ప్రభు మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాడు. 2 సంవత్సరాల నుంచి ఆయన ఏ సంగతులైతే మాకు బోధించాడో ఆ సంగతులు మీకు బోధించమంటున్నాడు. ఇవన్నీ దేవుని మాటలు. ఎవరి మాటలు? దేవుని మాటలు. బోధించమన్నాడు. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నానని వారితో చెప్పిను. కొట్టు గట్టిగా చప్పట్లో. ఎవరితో ఉన్నాడంట? ఎప్పుడు వరకు ఆయన మనతో ఉంటాడు? ఇంకా
యుగ సమాప్తి అంటున్నారే, అప్పటి వరకు సదాకాలం మీతో కూడా నేను ఉంటాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. చప్పట్లు కొట్టుకొని ప్రార్థన చేసుకో, దిగొస్తాడు. పాట పాడుకో, దిగొస్తాడు. ఉపవాసం ఉండు, దిగొస్తాడు. బైబిల్ చదువు, దిగొస్తాడు. ఆరాధించు, దిగొస్తాడు. యుగ సమాప్తి వరకు మనుషుల వెంట ఉండటానికి దేవుడు, మీరు అనుకుంటారు ఆడుండాడు అనుకుంటున్నారు, మన మధ్య సంచరిస్తూ ఉంటాడు ఆయన. ఆమేన్. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నా నామమును ఉందిరో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానం చేసిన దేవుడు నిన్ను విడువను ఎడబాయనని వాగ్దానం చేశాడు. నిజముగా మొరపెట్టే వారికి యెహోవా సమీపముగా ఉన్నాడు. ఆయన యందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చగలడు. ఆయన నమ్ముకున్న వారికి ఏది కొదువై ఉండదు. ఆయన ఆశ్రయించిన వారికి ఏ మేలు తక్కువ కాదు. ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. దేవుని దించటం తేలిక. నీరసంగా ప్రార్థన చేస్తే దేవుడు రాడు. నీరసంగా పాట పాడితే దేవుడు రాడు. నీరసంగా ఆరాధన చేస్తే దేవుడు రాడు. నీరసంగా నువ్వు పని చేస్తే రేపు పిలవరు నిన్ను. చెప్పండి, నీరసంగా పని చేస్తే పిలవరు. మేస్త్రికి చెబుతారు ఆయన రావద్దని చెప్పు. ఎందుకు? అది అలాగనే పొలంలో పొలం పనికి వెళ్ళిన యజమానే హుషారుగా పనిచేసేవాళ్ళు కావాలనుకుంటే దేవుడు ఎలా కోరుకుంటాడు? చురుగ్గా ఉండాలి. ప్రార్థన చేసిన చాలా మంది పిల్లలు గమనించండి, మన ఇటు హిమాలయాల్లో ఋషులు చేస్తారు తపస్సు చేసే వాళ్ళకి మళ్ళీ బాధ పడలేసి కూర్చుంటారు. కొంతమంది మునుగు తలకాయ. అర్థమైందా? ప్రార్థన ఎలా చేయాలి? చెయ్యి. దేవుడు నిన్ను తాకాలంటే నీ గదిలో చప్పట్లు కొట్టుకుంటా ప్రార్థన చేయి. దేవుడు నిన్ను తాకాడో లేదో నీకే తెలిసిపోయింది. నిన్ను బలపరిచాడో లేదో నీకు తెలిసిపోయింది. దేవుడు నీలోకి వచ్చి ఒక గొప్ప ప్రార్థన నడిపిస్తాడు ఆయన. దేవునికి ఆసక్తి కావాలి, అత్యాసక్తి కావాలి. మన దగ్గర ఏం కావాలి? మాకు ఓపిక ఉండి, ఆరోగ్యం ఉండి, బలం ఉండి కాదు. ఇలా చవటమైనా ఆరాధన చేపిట్టమైనా ఆయన దిగి రావాలనే అలాగా చేస్తాం. ఎందుకంటే ఆయన అనుభవం మా దగ్గర ఉంది. ఆయన ఎలా దిగి వస్తాడో మాకు తెలుసు. ఎలా దిగి వస్తే ప్రజలు ఆనందిస్తారో తెలుసు, ప్రజలు బలపడతారో తెలుసు. ఆయన ఉన్నాడో లేడో మీరు ఆ రుచి చూడాలి, ఆ టేస్ట్ చూడాలంటే. కాకపోతే జనానికి ఏమో అలరిగా ఉంటుంది అంతే. చెప్పండి, ఏంది అలరిగా ఉంటుంది. మన వాళ్ళకి ఏంటంటే వచ్చామా, కూర్చున్నామా, సైలెంట్గా చేసుకున్నామా, వెళ్ళామా. దేవునికి స్తోత్రం. ఇంకా తగిమా కార్యక్రమాలు అయితే జడ్జిన అవి మామూలుగా ఉండవు. దేవునికి ఇది మాత్రం సైలెంట్గా చేసుకోవాలంట. అవి మాత్రం ఆర్భాటం చేసుకో. ఏమో న్యాయం చూడండి. దేవునికి స్తోత్రం. నీతినేమో అణిచిపెట్టాలనుకుంటున్నారు, దుర్నీతినేమో అది. అందుకనే పిల్లలు గమనించండి, నీతిని మనం ఘనంగా చేయాలి. అందుకే ప్రభు అంటాడు, మనుషులకు మీరు భయపడకూడదు. ఏమన్నాడు చెప్పండి? మనుషులకు భయపడకూడదు. మనుషులకు భయపడితే దేవుని కార్యం ఎవరు చేయలేరు. మనుషులకు భయపడేది విశ్వాస లక్షణం కాదు అసలు. దేవునికేనో భయపడాలి. దేవునికి భయపడితేనట పిల్ల తరాన్ని ఆయన కరుణిస్తానే ఉంటాడట. అందుకనే ఈ దినాన్ని నువ్వు బ్రతుకున్నావంటే దేవుని కృప. ఈరోజు మనం బ్రతుకున్నామంటే దేవుని కృప. కరోనా కష్టకాలంలో గుంపులు పిల్లరా క్రేన్లు ఎత్తుకుపోయి పడేసినాయండి. ఇంటో వాళ్ళు కూడా ముట్టుకోలే. క్రేన్లు ఎత్తుకెళ్ళి పడేసినాయి. కానీ దేవుడు వలలో నుంచి చేపలు తప్పించినట్లుగా ఆ కరోనా వలలో నుంచి మనల్ని అందరిని తప్పించాడు. చేపలు కూడా స్తోత్రం చేయడం. మీరు అనుకుంటున్నారు అమ్మయ్య పోయిందని. బైబిల్లో రాసింది ఇంకా చాలా రాబోతున్నాయి భూమి మీద తెగుళ్ళు. కరోనా లాంటి తెగుళ్ళు ఎన్నో గ్యాప్ ఇచ్చి రాబోతున్నాయి. మరి తెగుళ్ళ కాలం ఆల్రెడీ స్టార్ట్ అయింది. ఆ తెగుళ్ళ కాలంలో నువ్వు కాపాడబడాలి. నేను కాపాడబడాలంటే ప్రభు మనతో ఉండాలి, మన బిడ్డలతో ఉండాలి, మన కుటుంబంతో ఉండాలి. అందుకనే మనందరం కూడా మన విశ్వాసాన్ని ప్రభువునందు నిలుపుకోవాలి. ఎవరందు నిలుపుకోవాలి? ప్రభువునందు మన విశ్వాసాన్ని నిలుపుకోవాలి. అది నిజమైన విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఎవరు ఇష్టలై ఉండలేదు. అందుకని దేవుడు మన దగ్గర కోరుకుంటుంది విశ్వాసం. ఆ విశ్వాసమే మనకు ధైర్యం, ఆ విశ్వాసమే మనకు ఆధారం, ఆ విశ్వాసమే మనకు నిరీక్షణ, ఆ విశ్వాసమే మనకు బలం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంత దేవుడు వస్తున్నామంటే పిల్లలు గమనించండి, కుటుంబంతో విశ్వాసం. 21 సంవత్సరాల నుంచి దేవుడు ఎలాగ కార్యాలు చేస్తున్నాడో కనులారా చూస్తాడు. మనం తిని పనుకుందామా? ఇదేంటాం భాషం గారు, మేము పిల్లలం దూరమని ఆగిపోదామా? ప్రజలు సువార్త వినటానికి సిద్ధంగా ఉన్నారు. కోత విస్తారంగా కనపడుతుంది. ఆత్మలు నశించిపోతున్నాయి. భారం మనకిచ్చాడు, మన భుజం మీద కాడి పెట్టాడు.
ఆ వాక్కు మనకిచ్చాడు, వరాలు మనకిచ్చాడు. పాతి పెడదామా? లేదు. పరిస్థితులు ఏ విధంగా ఉన్నా ఆయన వెనువెంటుండి కార్యాలు చేస్తాడు. ఆయన పని ఆగదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆటంకాల్లోనే ఆయన మహిమ కనపడింది. చెప్పండి, అభ్యంతరాలలో, ఆటంకాలలోనే దేవుడు మార్గాలు అధికంగా తెరుస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎవరినొకరు లేపుకుంటూ ఉంటాడు, ఎవరినొకరు బలపరుస్తూనే ఉంటాడు. అర్థమవుతుంది? ఎవరిని వాడుకుంటాడు? ఆ దినాన ఎంతోమందిని వాడుకున్నాడు, ఈ దినాన ఆయన వాడుకుంటూనే ఉంటాడు. నేను పెద్ద స్పీకర్ని కాదు, పెద్ద చదవరని కాదు, కానీ ఈ బలహీనుణ్ణి ఆయన ఎన్నుకున్నాడు, వాడుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సేవ చేద్దామని వచ్చిన కుటుంబం కాదు మా కుటుంబం. జుట్టు పట్టుకొని తీసుకొచ్చి తిప్పుతున్నాడు ఆయన, ఊరేగిస్తున్నాడు అంతే. మేమేదో కోరుకొని ఏరుకొని ఇదేదో బాగుందని తెలివితేటలతో మేము రాలా. తెలివితేటలతో వస్తే అబద్ధాలు ఎన్నో చెబుతారు అలాంటి వాళ్ళు. ఇదిగో జరగబోతుంది, ఇది అలా చెప్పేటువంటిది కాదు. వాక్యమే మా సేవ అంతా, వాక్యమే. ఇంకొక షో మాటలు ఏముండవు. వాక్యమే. దేవునికి భయపడుతూ వాక్యాన్ని ప్రకటిస్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఇక్కడ బోటకం కాడ ఎక్కువ మంది ఉంటారు, నిజమైనటువంటి కాడ తక్కువ మంది ఉంటారు అంతే. బోటకం కాడ ఎక్కువ మంది ఉంటారు. బోటకంగా చేసే పనులు ఉన్నాయి. అదే ఇక్కడ నూనె డబ్బాలు కొనుక్కొచ్చి ఇదిగో ప్రార్థన చేశాను, మీరు వెళ్ళేటప్పుడు మంత్రం పెట్టి తీసుకెళ్ళాలంటే ఏం లేదు. నాకు బోటకం. అర్థం? సేవ వ్యాపారంగా చేయకూడదు, సేవను సేవగానే చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయ్యి అమ్మటం సేవలో కచ్చీపులు, కొబ్బరి నూనెలు ఇవన్నీ కాదు. విశ్వాసం వాక్యం మీద ఉండాలి, కొబ్బరి నూనెల మీద, కచ్చీపుల మీద కాదు. దేవునికి స్తోత్రం. విశ్వాసముతోనే దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. ఎట్లాగే దైవజన్ లేసాను గారు ఒక అబ్బాయి వచ్చాడంట, ప్రార్థన చేయటానికి రమ్మంది మా అమ్మని. నేను రాను బాబు, నాకు కుదరదు, నాకు అర్జెంట్ మీటింగ్ ఉంది అన్నాడంట. సరే శేషాకన్నా ప్రార్థన చేయమని ఇచ్చాడంట. ఆ శేషాకి ప్రార్థన చేసి ఇచ్చాడు. ఆమె ఎప్పుడు రాసుకుని తగ్గింది. ఇంకా తగ్గేటప్పటికి ఆమెతోనే దీనికి తాడు కట్టింది, నెట్టాడికి మేకు కొట్టింది, పెట్టింది. ఇక ఇంటూ పిల్లలు అర్థం మంచాలు ఆ శేషాకల్లి కాళ్ళు అడి పెడితే కాళ్ళు అడి తిప్పో శేషా దేవుడైపోయింది. ఏమైపోయింది? శేష దేవుడైపోయింది. ఎందుకంటే నూనె ద్వారా తగ్గింది కదా. ఇప్పుడు మేకు కొట్టి నెట్టాడికి కట్టింది. ఇంటూ వాళ్ళ ఆయన పెద్దగా ఏదైనా తగ్గు పెట్టుకున్నాడు అనుకో, శేషా పా బయటికి పోదాం, ఆడ అరుసుకొని వద్దాం. దేవునికి స్తోత్రం. శేషా హల్లెలూయా అంటే ఇప్పుడు ఏమైపోయింది? యేసుప్ప పక్కన పోయాడు, శేష దేవుడు అయిపోయాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. విశ్వాసం నూనెల మీద, విశ్వాసం ఇంకో దాని మీద ఉండకూడదు. విశ్వాసం వాక్యం మీద ఉండాలి. చప్పటి కూడా స్తోత్రం చెబుతాం. ఈస్టర్ పండుగ రోజు మరణాన్ని గెలిచి తిరిగి లేచిన దేవుడు ఏ విషయాలు చెప్పుకుంటూ వచ్చాడో మీరు విన్నారు. నువ్వు నమ్మినట్లయితే అర్థం ఎక్కడో చోట అర్థమవుతుందా? నా బోధ ఎట్లా ఉంటుందంటే, నువ్వు ఎక్కడన్నా కానీ రక్షణ పొందాలి, ఎక్కడన్నా కానీ నువ్వు దేవుని రాజ్యానికి ఎదగాలి. స్వార్థం ఉండదు నా దగ్గర. మారండి, ప్రభువుని నమ్ముకోండి, మీ కుటుంబాలకి. ఎందుకు చిన్న పిల్లలప్పుడే నేను క్రాంతికి గ్లోరీకి బాప్తిసం ఇచ్చాను. ఎందుకు ఇచ్చానంటే ఆ రక్షణ విలువ నాకు తెలుసు. చెప్పండి, 5-6 ఏళ్ళు అవుతుంది వాళ్ళు తీసుకొని. ఎందుకు ఇచ్చాను చెప్పండి? ఆ రక్షణ వాళ్ళకి లేకపోతే నరకానికి వెళ్ళిపోతారు. అంత సత్యాన్ని తెలుసుకొని పిల్లరా రక్షించుకోలేకపోతే అట్టగా. ఈరోజు మా కుటుంబం అంతా రక్షణ పొంది ఉన్నాం. మేము రక్షణ పొందిన విలువ తెలుసు కాబట్టి ఆ విలువను మీకు ప్రకటిస్తున్నాం. అర్థమవుతుందో? మీరు భయపడగాకండి, ఏం కాదు. దేవుడు అన్నం తినొద్దంట్లా, నిద్రపోవద్దంట్లా, పని చేసుకోవద్దంట్లా. కాకపోతే పాప క్షమాపణ పొందండి, ఆత్మరక్షణ పొందండి. దేవుడు 2వ రాకడ రాబోతుంది, సిద్ధపడమని దేవుడు చెబుతున్నాడు. నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. పితరులను ఒక్క ప్రశ్న వేస్తా చెప్పండి ముగింపులో. పితరుల నాట నుండి వాళ్ళు చేస్తూ వచ్చిన వాటిని బట్టి నీకు ఎంత మేలు జరిగిందో నాకు చెప్పు అమ్మా. అంటున్నారా? పితరుల నాటి నుండి నువ్వు చూస్తానే ఉంటున్నావు, కోల్పోయావా మేలు పొందావా నాకు చెప్పు. పితరుల నాట నుండి వారు ఉన్నటువంటి మార్గాల్లో ఎంతవరకు వారు వర్ధిల్లారు? అది దేవునికి ఇష్టమైందా కాదా? వారు సత్యాన్ని తెలుసుకొని నడిచారా, అసత్యంలో ఉండి నడిచారా తెలుసుకొని, ఈరోజు నీకు సత్యం ప్రకటించబడుతుంది కాబట్టి ఆ సత్యంలోకి వచ్చి, ఆ సర్వసత్యంలో నువ్వు వచ్చి తెలుసుకొని
పితరులు ఏ ఉగ్రత పొంది దెబ్బతిన్నారో ఆ ఉగ్రత మన పిల్లలు పొందకుండా ఇప్పుడైనా సరే నీ కుటుంబాన్ని సంరక్షించుకో, ప్రభువును తెలుసుకొని. అదే ప్రభు చెబుతున్నాడు. ఆయన మార్గము, సత్యము, జీవము. ఆయన తప్ప ఇంకొక నిజమైన మార్గం లేదు లేదు లేదు. కనుక ఆ మార్గాన్ని తెలుసుకో, ఆ మార్గంలో ఉన్నటువంటి గొప్ప ఆశీర్వాదపు రక్షణ పొందు, ఆయన రాజ్యానికి సిద్ధపడు. భూమి మీద ఒకటి గుర్తుపెట్టుకోండి, ప్రభు ఏమన్నారు తెలుసా? నన్ను విసర్జిస్తే, నన్ను నమ్మితే 1000 తరాల వరకు కరుణిస్తానన్నాడు. నన్ను విసర్జిస్తే 300 నుంచి 400 సంవత్సరాల వరకు తండ్రుల దోషం బిడ్డల మీద పడతానే ఉంటుంది అన్నాడు. దోషానికి మన పితరులు ఎంతోమంది గురైపోయి ఆస్తులు పోగొట్టుకున్నారు, ఆరోగ్యాలు పోగొట్టుకున్నారు, ప్రాణాలు పోగొట్టుకున్నారు దోషం వలన. ఆ దోషం పరిహరించబడేది ఒక బాప్తిసం ద్వారానే, పాపములు ఒప్పుకున్న వ్యక్తి ద్వారానే. కనుక తిరిగి మన పెద్దోళ్ళు మనం పోగొట్టుకున్న మహిమను దేవుడు ఇస్తానంటున్నాడు. కాబట్టి ఆయన తట్టు తిరుగుదాం, దేవుడు మన తట్టు తిరుగుతాడు. దేవుడి మాటలు మన హృదయంలో దీవించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం.